దసరా సెలవులు ముగియటంతో పల్లెల నుంచి పట్నం బాట పట్టారు జనం. ఉత్తర తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రేపు వర్కింగ్ డే కావడంతో జనాలు నగరానికి వస్తున్నారు. జేబీఎస్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ముగించుకొని పల్లెల నుండి తిరుగు ప్రయాణమయ్యారు పట్టణానికి. సో హైదరాబాద్ నగరంలోని జేబీఎస్ ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువగా పబ్లిక్ ఇక్కడ నుండే వెళ్తుంటారు, ఇక్కడికే వస్తుంటారు. సో ప్రజెంట్ నేను జేబీఎస్ వద్ద ఉన్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తే ప్రజెంట్ పబ్లిక్ తాకిడి పెరుగుతూనే ఉంది. రేపు వర్కింగ్ డే కావడంతో సో పబ్లిక్ అంతా కూడా పల్లెల నుండి తిరుగు ప్రయాణమయ్యారు పట్టణానికి. సో రేపంతా కూడా తమ తమ వ్యాపార నిమిత్తం కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ, తర్వాత పబ్లిక్ వారి వారి పనుల నిమిత్తం అయితే హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. సో ఇక్కడ నుండి నేరుగా అంటే మనకి ఉత్తర తెలంగాణ నుండి ఎక్కువగా జేబీఎస్కి వస్తుంటారు. సో ఉత్తర తెలంగాణ అంటే మనకి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ ఏరియాల నుంచి ఎక్కువగా పబ్లిక్ వస్తుంటారు. సో దీంతోపాటు అటు స్టూడెంట్స్ కూడా ఎక్కువగా చదువుల కోసం ఇక్కడికి వచ్చేవారు ఉంటారు. అంతా పండుగలకు వెళ్ళి దసరా సెలవులు ఎంజాయ్ చేసి సో వస్తున్నారు. అయితే మనకి నిన్న మొన్న అడపదడప ఉండే ఇటు శుక్రవారం పండుగ తెల్లారి ఏదైతే శుక్రవారం కానీ శనివారం కానీ కొంత మేరకు పబ్లిక్ సిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ 2 రోజులు మళ్ళీ హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఐటీ కారిడార్తో పాటు మరికొన్ని ఆఫీసులకు కూడా సెలవులు ఉండడంతో సో మొత్తానికి రేపు అందరూ కూడా ఈ వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి సో సెలవులు కూడా ముగుస్తాయి. కళాశాలలకి, స్కూల్స్కి అంతా కూడా సెలవులు ముగియడంతో సో పూర్తిగా కూడా అందరూ కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బస్సులలో ఇప్పటికే జేబీఎస్ చేరుకుంటున్నారు. దీంతో ఎక్కడైతే ఈ జేబీఎస్లో దిగిన తర్వాత సో ఇవి సుదూర ప్రాంతాలకు ఇక్కడ నుంచి వెళ్తుంటున్నారు. సిటీ బస్సులో కూడా పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం జేబీఎస్ బయట ఉన్నటువంటి ఏదైతే సిటీ బస్సులు ఇక్కడికి వస్తాయి, జేబీఎస్ బయట ఉన్నటువంటి బస్సు స్టేషన్ వద్ద ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్కువగా పికప్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ దిగినటువంటి స్టూడెంట్స్ కానీ, పబ్లిక్ కానీ ఎక్కువ మొత్తంలో పబ్లిక్ ఉండడంతో పాటు ఇటు ఓలా, ఊబర్, ర్యాపిడో సో ఇవి కూడా బుక్ కావడం లేదు. ఎందుకంటే గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పబ్లిక్ చూడవచ్చు. మరోవైపు సిటీకి వెళ్ళేటువంటి ఇక్కడ నుంచి వనస్థలిపురం, ఎల్బీ నగర్, అమీర్పేట సో సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుండి బస్సులు తరలి వెళ్తుంటారు కాబట్టి సో బస్సులు కూడా పూర్తిగా నిండిపోయి సిటీలో ఉండిపోయాయి. అటు సిటీ శివారు ప్రాంతాల వరకు కూడా వెళ్తుంటాయి కాబట్టి సో బస్సులు కూడా అంతా ఫుల్ అవడంతో పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా చూస్తే పబ్లిక్ తాకిడి ఇంకా పెరుగుతూనే ఉన్నది. మనకు విజువల్స్లో చూడవచ్చు, ఇటు జేబీఎస్ నుండి మళ్ళీ ఈ ఉత్తర తెలంగాణ నుంచి వచ్చేటువంటి బస్సులు అటు దాదాపు ఎంజీబీఎస్ వరకు, కొన్ని మియాపూర్ వరకు కూడా వెళ్తుంటాయి. దీంతో పూర్తిగా కూడా బస్సులు నిండి వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ పూర్తిగా కూడా బస్సులు అదనంగా కూడా ఏర్పాటు చేశారు, స్పెషల్స్ బస్సులు ఏర్పాటు చేశారు. సో ఈ అదనంగా రోజు నడిచేటువంటి బస్సులతో పాటు అదనంగా కూడా ఎక్కువగా బస్సులను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక మరోవైపు ఓలా, ర్యాపిడో, ఊబర్ కూడా ఎక్కువ మొత్తంలో కూడా దనుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మొత్తంలో కూడా ఈ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నటువంటి. ఎందుకంటే పండగకి ఇటు కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వెళ్తుంటారు కాబట్టి సో లగేజ్ కూడా ఎక్కువగా ఇంటి నుండి తీసుకొచ్చుకుంటారు. సో ఖచ్చితంగా వారికి లగేజ్కి సంబంధించి కూడా ఆటో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. దీన్నే అదునుగా చేసుకుని ఆటో వాళ్ళు కూడా ఎక్కువగా ఛార్జెస్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు క్యాబ్లు కూడా ఎక్కువ మొత్తంలో బుక్ కావడం లేదు. ఎక్కువ పబ్లిక్ ఉండడంతో క్యాబ్స్ కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని ప్లాట్ఫామ్ అటు మనకి ఏదైతే బైక్ అండ్ 4-వీలర్కి సంబంధించి కూడా ఎక్కువగా టైం తీసుకుంటున్నది, ఎక్కువగా బుక్ కావడం లేదు. దీంతో మొబైల్లో ఎప్పటికప్పుడు అందరూ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొబైల్ ఈ ఆన్లైన్ సర్వీస్ కూడా ఈరోజు పబ్లిక్ ఎక్కువగా ఆదివారం కావడంతో సో అంతా కూడా పట్టణానికి, హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తారని నేపథ్యంలో సో ఎక్కువగా రేట్లు కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. ట్రాఫిక్ ఎట్లా ఉంది ఉదయం నుంచి ఇప్పటివరకు చూస్తే? సో సాయంత్రం అంటే మనకి రాత్రి ఇంకేమైనా పెరిగేటువంటి అవకాశం ఉందో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ట్రాఫిక్ ఎట్లా ఉంది సార్? ట్రాఫిక్తో అవి ఎక్కువనే వస్తుంటారు బయట నుంచి, ఊరి నుంచి పండగ సందర్భంగా. ఇప్పుడు పెరిగే మార్నింగ్ నుంచి కూడా రద్దీగానే ఉంది. ఈరోజు ఒక్కరోజు ఉంటుంది, రేపటి నుంచి స్కూల్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కువ ఉంటుంది. నైట్ వరకు నడుస్తుంది, కంటిన్యూ 12 వరకు ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ నిన్న తక్కువ ఉండే, ఈరోజు వేరే ఎక్కువ ఉండే. ఈ లాస్ట్ డే సండే కాబట్టి రేపు. మీ తరఫున ఎట్లాంటి సిబ్బంది ఎంతమంది ఏర్పాటు చేశారు, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్? సిబ్బందిని సఫిషియెంట్గా ఉన్నారు. ఆల్రెడీ బయట నుంచి కూడా ఇంకా హెడ్ క్వార్టర్ నుంచి కూడా తెప్పించుకున్నాము స్టాఫ్. వాళ్ళు కూడా మొత్తం పాయింట్ల మీద వేసినాం. దాదాపు 10 మెంబర్స్ ఓన్లీ ఉన్నారు. మాతో పాటు ఆర్టీసీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా లోపల.
వాళ్ళు లోపల చూసుకుంటున్నారు, మేము బయట ట్రాఫిక్ చేసుకొచ్చి. థ్యాంక్ యూ. మిడ్ నైట్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు రెండు లగేజీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దసరా పండుగ అంటేనే చాలా వరకు ఇంటికాడ పిండి వంటలు చేసుకుంటారు. సో అట్లాంటివి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి సో లగేజీలలో పిండి వంటలతో పాటు సో తమ అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి వస్తువులతో సో ఖచ్చితంగా ఆటోలో వెళ్ళాలి. కానీ ఆటోల అధిక ధరల వల్ల కొంత వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మరోవైపు ఇటు చాలా వరకు కూడా ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనకైతే ఉదయం నుంచి చూస్తే మాత్రం పబ్లిక్ తాకిడి ఇంకా పెరుగుతున్నది. సో ప్రజెంట్ అయితే జేబీఎస్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఇక్కడ నుంచి కొంతవరకు ఏదైతే పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉంటుందో ఆ మెట్రోలో కొంతవరకు వెళ్తున్నా కూడా సో పబ్లిక్ అయితే తమ తీసుకొచ్చినటువంటి లగేజ్లతో సో వాహనాలు ఏదైతే ఆటోలు కానీ సిటీ బస్సుల్లో జనం ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రజెంట్ అయితే జేబీఎస్ మొత్తం బస్టాండ్ ప్రాంతాల్లో ఏదైతే అవుట్ సైడ్ ఉంటుందో అక్కడ మొత్తం కూడా పబ్లిక్తో కిటకిటలాడుతుంది. ఇదే పరిస్థితి ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు హాలిడే తర్వాత రేపు వర్కింగ్ డే ఉండబోతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పబ్లిక్ జేబీఎస్కి విచ్చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి వచ్చేటువంటి బస్సులలో పూర్తిగా కూడా కిక్కిరిసిపోయినటువంటి జనం మనకు కనిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షద్, అనిల్ V6 నుంచి హైదరాబాద్.